తర్వాత అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోకి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఎంట్రీ ఇస్తున్నారు. సో దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 400 మంది పైగా పోలీసులు కూడా ఈ భద్రతా ఏర్పాట్లో కూడా పాల్గొంటున్నారు. సుమారుగా ఎక్కడ చూసినా కూడా తాడిపత్రి పట్టణంలో బూట చెప్పులు జిల్లా ఎస్పీ కూడా చేరుకొని ప్రత్యేక బందోబస్తు కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా డ్రోన్ కెమెరాలు, ఇటు సీసీ కెమెరాలు కూడా బిగించి ట్రబుల్ మాంగర్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ముందస్తుగానే కట్టడి చేస్తూ ఏర్పాటు కూడా చేసి ఉంచారు. ముఖ్యంగా మరి కాసేపట్లో పెద్దారెడ్డి తాడిపత్రి పట్టణంలోకి ఎంట్రీ ఉన్నారు. సుమారుగా గత సార్వత్రిక ఎన్నికల అనంతరం అయితే జరిగిన గొడవల నుంచి కూడా ఆయన పట్టణానికి దూరంగా సొంత ఇంటికి దూరంగా కూడా ఉంటూ వస్తున్నారు. ఇటీవల కాలంలో అతనికి హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చినప్పటికీ పోలీసులు అడ్డుకోవడంతో దానిపై ఆ ఆర్డర్స్ పై కూడా ఆయన సుప్రీంకోర్టు కూడా వెళ్లి సుప్రీంకోర్టు నుంచి కూడా డైరెక్షన్ రావడంతో ఇప్పుడు పోలీసులకు ఖచ్చితంగా పంపించేసే పరిస్థితి ఏర్పడింది. దీంతో పెద్ద ఎత్తున బందోబస్తు కార్యక్రమాలు, సొంత ఖర్చులతో కూడా బందోబస్తు కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకోవాలంటూ కూడా సుప్రీంకోర్టు సూచించడంతో సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేసుకొని ఆయన ప్రస్తుతం మరి కాసేపట్లో మరో గంట అరగంటలో కూడా ఆయన పట్టణంలో అడుగుపెట్టున్నారు. भूताहिराज जातादिशेह रविकोडे परिपाडे डरकोडे रवताडे कितवाडे रसदाडे मुनिगण निषेव्यमान श्रीमदो वेंकटाचलस्य शतमानं भवति सिताय पुरुषचतेन्द्रिय आयुष्येवेन्द्रिय वृद्धिष्ठति दीर्घायुष्मान् भव दीर्घ सुमंगली भव अन्योन्य धामपत्र परपुरुषाद सिद्धिं सकल राजकीय अनुग्रह परपुरुषाद सिद्धिं दीर्घायुष्मान् परपुरुषाद सिद्धिं प्रदर्शयति दानि दानि च पापानि जन्मान्तर कृतानि च तानि तानि प्रदक्ष्यन्ते प्रदक्षिणं पदे पदे पापोऽहं पापात्मानं पापकर्मः त्राहि मां कृपया देवि शरणागतवत्सल अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्य भावेन रक्ष रक्ष जनार्दनः भूताहिराज जातादिशेह रविकोडे परिपाडे डरकोडे रवताडे कितवाडे रसदाडे मुनिगण निषेव्यमान श्रीमदो वेंकटाचलस्य शतमानं भवति सिताय पुरुषचतेन्द्रिय आयुष्येवेन्द्रिय वृद्धिष्ठति दीर्घायुष्मान् भव दीर्घ सुमंगली సుమారుగా 5 వాహనాలతో 40 మంది అనుచరులతో కూడా పెద్దారెడ్డి తాడిపత్రి పట్టణానికి చేరుకుంటున్నారు. అయితే ఎక్కడ కూడా అవాంఛనీయం జరగకుండా సొంత బందోబస్తు కావాల్సింది ఏర్పాటు చేసుకోమని కూడా సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి దానికి సంబంధించిన కూడా ఎక్కడ కూడా లేకుండా జిల్లా ఎస్పీ కూడా తాడిపత్రి పట్టణానికి కూడా చేరుకున్నారు. బందోబస్తు కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. ఇటు జేసీ అనుచరులు, పెద్దారెడ్డి అనుచరులు కూడా ఎవరు కూడా ట్రబుల్ మాంగర్స్ ఎవరైతే అందరినీ కూడా బయటికి రాకుండా ప్రత్యేక బందోబస్తు ద్వారా పోలీసులు కూడా నిఘా ఏర్పాటు చేశారు. కేవలం 5 వాహనాలతో మాత్రమే పెద్దారెడ్డి పట్టణంలోకి ఎంట్రీ ఇవ్వాలన్న ఆదేశాల మేరకు 5 వాహనాలతో కూడా లోపల వెళ్తున్నారు. అయితే సుమారు 15 నెలల తర్వాత ఇటు పట్టణంలోకి ఎంట్రీ ఇస్తుండడంతో తాడిపత్రి వైసీపీ శ్రేణులు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుందని చెప్పొచ్చు ప్రస్తుతానికి. शरणागतवत्सल अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्य भावेन रक्ष रक्ष जनार्दनः भूताहिराज जातादिशेह रविकोडे परिपाडे डरकोडे रवताडे कितवाडे रसदाडे मुनिगण निषेव्यमान श्रीमदो वेंकटाचलस्य शतमानं भवति सिताय पुरुषचतेन्द्रिय आयुष्येवेन्द्रिय वृद्धिष्ठति दीर्घायुष्मान् भव दीर्घ सुमंगली भव अन्योन्य धामपत्र परपुरुषाद सिद्धिं सकल राजकीय अनुग्रह परपुरुषाद सिद्धिं दीर्घायुष्मान् 15 నెలల తర్వాత అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోకి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఎంట్రీ ఇస్తున్నారు. సో దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 400 మంది పైగా పోలీసులు కూడా ఈ భద్రతా ఏర్పాట్లో కూడా పాల్గొంటున్నారు. సుమారుగా ఎక్కడ చూసినా కూడా తాడిపత్రి పట్టణంలో బూట చెప్పులు జిల్లా ఎస్పీ కూడా చేరుకొని ప్రత్యేక బందోబస్తు కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా డ్రోన్ కెమెరాలు, ఇటు సీసీ కెమెరాలు కూడా బిగించి ట్రబుల్ మాంగర్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ముందస్తుగానే కట్టడి చేస్తూ ఏర్పాటు కూడా చేసి ఉంచారు. ముఖ్యంగా మరి కాసేపట్లో పెద్దారెడ్డి తాడిపత్రి పట్టణంలోకి ఎంట్రీ ఉన్నారు. సుమారుగా గత సార్వత్రిక ఎన్నికల అనంతరం అయితే జరిగిన గొడవల నుంచి కూడా ఆయన పట్టణానికి దూరంగా సొంత ఇంటికి దూరంగా కూడా ఉంటూ వస్తున్నారు. ఇటీవల కాలంలో అతనికి హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చినప్పటికీ పోలీసులు అడ్డుకోవడంతో దానిపై ఆ ఆర్డర్స్ పై కూడా ఆయన సుప్రీంకోర్టు కూడా వెళ్లి సుప్రీంకోర్టు నుంచి కూడా డైరెక్షన్ రావడంతో ఇప్పుడు పోలీసులకు ఖచ్చితంగా పంపించేసే పరిస్థితి ఏర్పడింది. దీంతో పెద్ద ఎత్తున బందోబస్తు కార్యక్రమాలు, సొంత ఖర్చులతో కూడా బందోబస్తు కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకోవాలంటూ కూడా సుప్రీంకోర్టు సూచించడంతో సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేసుకొని
ఆయన ప్రస్తుతం వరి కాసేపట్లో మరో గంట అరగంటలో కూడా ఆయన పడవలో అడుగుపెట్టున్నారు